అర్ధరాత్రి వేళ వాహనంలో వచ్చారు. వ్యక్తి అపహరణకు యత్నించారు. అయితే స్థానికుల తిరుగుబాటుతో కథ అడ్డం తిరిగింది. ఎప్పటి నుంచో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం సైతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో అనంతపురం జిల్లాలో అపహరణల దందా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పోలీసుల పేరుతో అనంతపురం వచ్చిన కొంతమంది ఓ వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అలజడి రేపింది. నగరంలోని బిందెల కాలనీలో వన్నూరప్ప అనే వ్యక్తిని తీసుకెళ్లడానికి వచ్చిన 4 వ్యక్తులను స్థానికులు నిలువరించి 1వ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇదంతా కిడ్నాప్ దందానే అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. కర్ణాటకలోని కొంతమంది వ్యక్తులతో ముఠాగా ఏర్పడి అమాయకులను పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు గుంజుతున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆడియో సహా పలు ఆధారాలు బయటపెట్టారు. ప్రాపర్టీ సార్, ఇప్పుడు మనం హింసను పెట్టే దాన్ని బట్టి వస్తుంది. మన ఊరికి టాలెంట్ ఇస్తాడు ఇస్తాడా? పక్కా సిక్తుంది. 100% దొరుకుతుంది. ప్రాపర్టీ ఇకపోతే డబ్బులు కడతాడు. 50 లక్షలు 60 లక్షలు చేశారు చూడు సార్, మన మైసూరులో చేసినారు సార్ వాళ్ళు. ఆ విధంగా హింస ఉండాలి. హింస ఉంటే 100% దొరుకుతుంది. ఏమంటే ఇది ప్రాపర్టీ కర్ణాటక అంటే మాకు బాగోతుంది. మీ కర్ణాటక ప్రాపర్టీనే కర్ణాటక అంటే ఒకరిని పట్టుకొని వాడు నేను ఇచ్చినానని చెప్పి వాడిని కూడా రెడీ చేద్దాం. ఇచ్చినాను అన్నట్టు కూడా రెడీ చేద్దాం. దాంట్లో టెన్షన్ ఏముంది? అది రెడీ చేయండి. కర్ణాటక ప్రాపర్టీ ఉంటే అదే సార్, ఇప్పుడు వాడు పలానానికి ఇచ్చినానని చెప్పి వాడు కూడా అట్లా కూడా చెప్పిస్తాము. అట్లా చెప్పిస్తారా? డెఫినెట్. ఇప్పుడు వాడు మేము వస్తే కరెక్ట్ అరేంజ్ అట్లా అవుతుందా? నేను చెప్తాను సార్ అంతా. నేను మీకు రూమ్ తీసి పెడతాను, ఫాలోయింగ్ పెడతాను, ఫాలోయింగ్లో ఎత్తాలంటే. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన్ని ఎక్కడ తీసుకువెళ్ళేది? బెంగళూరేనా? అవును, బెంగళూరు. అదే బెంగళూరు తీసుకెళ్ళాక అదే మనం చెప్పండి మనం 3-4 డేస్ పెట్టుకోవాలి చూడండి వాడిని. ఎందుకంటే వారం పెట్టుకుంటాము. గతంలోనూ డబ్బు బంగారం ఇస్తేనే వదులుతామని శారీరక హింసకు పాల్పడ్డారని బాధితులు వెల్లడించారు. 5 లక్షలు సమర్పించుకుని బయటపడినట్టు చెప్పారు. నేను మా బిందెల ఫ్యాక్టరీ కాడ వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు 5 మంది వచ్చి నన్ను అటాచ్ చేసినారు సార్. బయటకు వస్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఉండే మా అన్నకు చెప్పు బాబు అంటే మా అన్న వచ్చినాడు. మా అన్న వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఏం మీరు వచ్చినారంటే మేము కర్ణాటకలో అన్నారు. అసలుకి ఒక అబ్బాయి పోయినాడు కదా, ఆ అబ్బాయి మా వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం 50 మంది కలిసి వాడిని కొట్టేతలకి వాళ్ళు ఉరికినారు సార్ 3. మా అబ్బాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం జరిగింది గతంలో సంవత్సరం కింద. మా అబ్బాయిని చిత్రహింసలుగా గురి చేసి ఇనపరాడ్లతో కర్రలతో క్రికెట్ ఆడే బ్యాట్లు వికెట్లతో అతన్ని గాయపరచడం జరిగింది. అతను మాకు కాల్ చేసి నాన్న ఇక్కడ ఒక 20 లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, లేదంటే ఒక అర్ధ కేజీ బంగారం ఇమ్మంటున్నారు వీళ్ళు, లేదంటే నన్ను చంపేస్తారు, నన్ను ప్రాణాలు తీసే లోపల మమ్మల్ని కాపాడమని చెప్పడం జరిగింది. అక్కడ మా వాళ్ళంతా కాళ్ళు కడుపులు పట్టుకొని తలా 10,000 చందామాదిరి చేసుకొని మా అబ్బాయిని మేము సేవ్ చేసుకున్నాము. వ్యక్తి అపహరణకు యత్నించిన 4 గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పోలీసులు వదిలేశారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శించారు. ఒక నిందితుడు సిరిసాల శ్రీనివాసులు అని చెప్పి, ఇతను ఉరఫ్ బిందుల సీనా, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అనేక కేసుల్లో నిందితుగా ఉన్నటువంటి బిందెల సీనా అనేటువంటి వ్యక్తి, ఇతను ఈ మాఫియా ముఠాకి బినామీగా ఈ శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అనేక సందర్భాల్లో అనంతపురం నగరంలో వ్యాపారస్తులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలేయించి 3 రోజులు పెట్టండి 4 రోజులు పెట్టండి అని చెప్పి డిక్టేట్ చేస్తే రౌడీ షీటరు వాళ్ళు వీళ్ళు పంచుకునేటువంటి పరిస్థితి ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మాకు ఇలా లోకల్ పోలీస్కి ఏమీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వన్నూరు ఫ్యామిలీకి అక్కడ ఉన్న లొకాలిటీ పీపుల్కి ఈ పోలీసులకి మధ్యలో ఆర్గ్యుమెంట్ వచ్చి వాళ్ళ మధ్యలో టస్సల్ జరిగింది. ఆ పోలీసులు మేము వెనక్కి పిలిచి మీరు అఫిషియల్గా రండి, అఫిషియల్గా వస్తే మేము కూడా ఏమైనా కోఆపరేట్ చేస్తాం అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. మేము ఎంక్వైరీ చేసి మా ఎస్పీ ద్వారా వాళ్ళు నిజంగా అఫిషియల్గా వచ్చినారా అనఫిషియల్గా వచ్చినారా అనేది విషయంలో ఎంక్వైరీ చేసి అక్కడ పోలీసులకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎప్పటినుంచో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.